ఈ మధ్య కాలంలో ఫీమేల్స్లో ఎక్కువగా క్యాన్సర్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. చాలామంది ఫీమేల్స్కి అబోవ్ 50 వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్స్ చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 50 ఏజ్ వరకు వాళ్ళు చాలా దృఢంగా పనిచేసుకుని మంచిగా హోమ్లీగా మంచి ఫుడ్ తిన్న వాళ్ళకి ఊర్లలో ఉన్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అంటారు, లేదంటే అసలు అంటే ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతూ ఉంటుంది. బట్ ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జెనెటిక్గా వస్తుంది. BRCA జీన్స్ అని ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రధానంగా వచ్చేది జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ వల్లే వస్తుంది. అంటే ఇదేమి స్మోకింగ్ వల్ల కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ వచ్చేది కాదు. ఇండియాలో మనం స్మోకింగ్ అది చూడం లేడీస్లో. సో కాబట్టి మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, జెనెటిక్ పరంగానే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే చూడాలి. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ క్యూరబుల్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు క్యూరబుల్? దాన్ని ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగినప్పుడు మనం క్యూరబుల్. బ్రెస్ట్ క్యాన్సర్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయడం సాధ్యం కాదు. అంటే ఇక ప్రివెంట్ చేయాలంటే ఎట్లా చేయాలంటే యాంజలినా జోలీ లాగా చేయాల్సి ఉంటుంది. ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఎక్కువగా ఉందని చెప్పి బ్రెస్ట్ ఎక్సిషన్ అంటే 2 సైడ్లో బ్రెస్ట్ ఆపరేషన్ చేయించేసుకుని ముందే తీయించేసుకున్నారు. సో ఇక నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు కదా. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఎర్లీగా ఎప్పుడైతే మనం డిటెక్ట్ చేయగలుగుతామో, ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని ట్రీట్ చేసుకోవడం తేలిక, అది కంప్లీట్గా క్యూరబుల్ కూడా అవుతుంది. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మన లేడీస్కి నేర్పించాల్సింది ఏంటంటే తొందరగా ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళు సెల్ఫ్ పాల్పేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎలా తడిమి చూసుకొని వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి రెగ్యులర్గా దాన్ని చెకప్ చేయించుకుంటున్నప్పుడు ఒకవేళ కనుక అర్లీ స్టేజ్లో దాన్ని పికప్ చేయగలిగితే, దాన్ని ట్రీట్ చేయగలిగితే కంప్లీట్గా మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా నేను చాలా వరకు ఇవే కేసెస్ వింటూ ఉన్నా డాక్టర్. బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకటి వింటున్న ఫీమేల్స్లో, అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ. అంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇప్పటికీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కొంత అలసత్వం అయితే ఉంటుంది. వాళ్ళు ఏదైనా చిన్న లంప్ లాగా తగిలినప్పటికీ కూడా వాళ్ళు కొద్దిగా మొహమాట పడతారు. అంటే జనరల్గా ముందుకు వచ్చి బ్రెస్ట్లో లంప్ ఉందని చెప్పరు తొందరగా డాక్టర్ దగ్గర, ఈవెన్ గైనకాలజిస్టుల దగ్గర కూడా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు దాన్ని దాచి ఇంకా దాన్ని ఉండబట్టలేక అది పెద్దదైన తర్వాతనే బయట పెట్టడం. అప్పటికి మనకి స్టేజ్ 3కో స్టేజ్ 4కో వెళ్ళిపోవడం, ఆ తర్వాత తీసుకోవడం. అంటే ఈవెన్ బాగా చదువుకున్న వాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కాలం డిటెక్ట్ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ట్రీటబుల్ డిసీజ్, ఇది ప్రివెంటబుల్ కాకపోవచ్చు, బట్ ట్రీటబుల్ డిసీజ్. కాబట్టి మనం దాన్ని ఎర్లీగా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ కనుక చేస్తే దానివల్ల మరణాల సంఖ్య బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా క్యూర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఇంకొకటి హార్ట్ స్ట్రోక్స్. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు డాక్టర్. ఇంతకుముందు కొంచెం ఏజ్ అయిన తర్వాత లేదంటే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా ఒత్తిడి వల్లనో అటాక్స్ చూస్తున్నాం. ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా అటాక్స్ వస్తున్నాయి. ఈ మార్నింగ్ ఒక పోస్ట్ చూశాను, వేరే ఫ్లైట్ నుంచి మనకి ఏపీ వస్తున్నారు, వాళ్ళు ఫ్లైట్లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక లేడీ 45 ఏజ్ చనిపోయారని చెప్పేసి వెబ్సైట్లో రాశారు. అంటే స్ట్రోక్స్ అనేది అంత త్వరగా అటాక్ చూపిస్తుంది. అసలు నిజంగా హార్ట్ స్ట్రోక్ రావడానికి మెయిన్గా ఏంటి అసలు రీజన్స్ అంటారు? అంటే హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ప్రధానమైన కారణాలు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత ఊబకాయం ఉండటం. ఈ పాటిగా సగం మంది మీ ప్రేక్షకులు కూడా నిద్రపోయి ఉంటారు. ఎందుకని అంటున్నానంటే నిజంగా వచ్చే కారణాలు చెప్తే ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఏదో ఒక అద్భుతమైన కారణం ఇప్పుడే డాక్టర్ ముఖర్జీ కనుక్కొని ఈ కారణం వల్లే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, దీనికి ఒక కొత్త వైద్యం ఉంది అని నేను చెప్తే వినాలని అందరూ ఆశిస్తున్నారు. వాళ్ళు లేదు, మామూలుగా మనకి తెలిసిన కారణాల వల్లనే ఇట్లా వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. సో వాటిని మనం సాల్వ్ చేసుకుంటే 90% వరకు హార్ట్ అటాక్లను నివారించుకోవచ్చు. అంటే మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, తర్వాత ఫ్రీక్వెంట్గా ముందు నుంచే చెకప్లు చేయించుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ఎస్పెషల్లీ స్మోకింగ్ ఒకటి మానేయటం. అంటే స్మోకర్స్కి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు యంగ్ పీపుల్ని చూస్తున్నారు, హుక్కాస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు డాక్టర్. హుక్కాస్ తీసుకుంటున్నారు, లేడీస్ ఎక్కువగా హుక్కా చేస్తున్నారు. అది ప్రమాదకరమైన విషయం. అది వాళ్ళు నమ్మంది ఏంటంటే ఇప్పుడు ఈ సిగరెట్స్ కానీ హుక్కాస్ కానీ సిగరెట్స్ అంత డేంజర్ కాదు అని అనుకుంటుంటారు, కానీ అవి కూడా డేంజరసే. సో ఆ విషయం వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాలో ఈ సిగరెట్స్ బ్యాండ్, బట్ ఈ సిగరెట్స్ బ్యాండ్ ఎక్కడ కనపడలేదు, చాలా చోట్ల వాడుతూనే ఉన్నారు. అంటే అసలు సిగరెట్లు తాగని వాళ్ళకన్నా ఈ సిగరెట్ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఈ సిగరెట్ తాగే వాళ్ళకన్నా సిగరెట్ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అసలు తాగాల్సిన అవసరం ఏముంది, అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి గమనిస్తే మీరు సిగరెట్ తాగేవాళ్ళు మానేయటానికి ఈ సిగరెట్లను ఉపయోగించుకోవాలి తప్ప అసలు ఏమి తాగని వాళ్ళు ఫ్యాషన్ కోసం ఈ సిగరెట్లు హుక్కాలు తాగడంతో
వాళ్ళకి లేనిపోయిన రిస్క్ పెరుగుతూ ఉంది. కాబట్టి దీంతో పాటుగా సబ్స్టెన్స్ యూజ్ కూడా బాగా ఎక్కువైపోయింది. నిన్ననే నా పేషెంట్ ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి ఓపెన్గా చెప్తున్నారు, నాకు సబ్స్టెన్స్ యూసేజ్ ఉందండి, మేము తీసుకుంటాము. ఏం తీసుకుంటారండి? మేము క్రిస్టల్ మెత్ తీసుకుంటాము, లేకపోతే ఈ టైప్లో అదే టైప్లో చెప్తా ఉన్నారు. అంత ఓపెన్గా చెప్తా ఉన్నారు పేషెంట్స్, మేము తీసుకుంటున్నాము, ఇప్పుడు మాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, దీని సంగతి ఏంటి అని. అంటే మాదక ద్రవ్యాల వినియోగం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు ఒక 10 years క్రితం ఎవరు మా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు. ఉండే ఉంటారు అప్పుడు కూడా, కాకపోతే అంత ఓపెన్గా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మరి ఏమనుకుంటారో అని ఒక చిన్న భయం భయం ఉండేది. ఇప్పుడు అది కల్చర్గా మారిపోయింది. ఇప్పుడు కల్చర్గా మారి ఇప్పుడు మీరు ఒక 4 స్టాండప్ కామెడీలు చూడండి. స్టాండప్ కామెడియన్స్ ఒకళ్ళో ఇద్దరు మీకు క్లియర్గా చెప్తారు, మేము గాంజా తీసుకున్నప్పుడు ఇలా అయింది అన్నట్ట. అంటే చాలా కామన్గా క్యాజువల్గా వాళ్ళు చెప్పడము, వినేవాళ్ళు నవ్వటము. అంటే దిస్ ఇస్ బికమ్ ఏ నార్మల్ థింగ్ అనమాట. అంటే ఆ రకంగా పెరిగిపోవడం అనేది కూడా మనకు తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ కావచ్చు, మానేసేయటం, ఆల్కహాల్ తగ్గించుకోవటం, అదేవిధంగా బరువు తగ్గించుకోవటం, ఎక్సర్సైజ్ మనం పెంచుకోవటం, రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని కంట్రోల్ పెట్టుకోవటం, ఊబకాయ ఉన్నట్లయితే మనం కంట్రోల్ లిమిట్ చేసుకోవటం, ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం, కొంతమేరకు మెడిటేషన్ చేయటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మామూలుగా 90% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ తెలుసు మనకి. తెలిసి కూడా మనం అయిపోగానే మనకు తెలిసిన విషయాలను మనం పాటించాం. ఇప్పుడు ఎంతమంది అండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇప్పుడు మనం ఇదంతా మీరు చెప్పి పెట్టిన వీడియో చూసి ఇది అయిపోగానే ఒక బిర్యానీ తిని కూల్ డ్రింకులు తాగేవాళ్ళు ఎంతమంది లేరండి? ఖచ్చితంగా అంతే ఉంటుంది. వ్యాయామం చేసేవాళ్ళు రోజు ఎంతమంది వ్యాయామం చేస్తున్నారండి? ఇప్పుడు కొత్తగా ఒకటి ఇదేమైందంటే వ్యాయామం చేసేటప్పుడు జిమ్లో చనిపోయారు అన్న వార్తలు విని అసలు జిమ్ చేయడం మానేస్తున్నారు. అంటే ఎక్సర్సైజ్ చేసినా చనిపోయారు అనేది మనం చూడాల్సింది పోయి ఎక్సర్సైజ్ చేయటం వల్ల చనిపోయారేమో అనుకొని మానేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎప్పుడు చనిపోతారంటే అలవాటు లేకుండా మనం విపరీతంగా ఎక్సర్సైజ్ చేయటం, కొంత హెవీ వర్కౌట్స్ చేయటం, లేకపోతే మనకి కొంత వైరల్ ఫీవర్స్ వచ్చి ఆ వైరల్ ఫీవర్స్ నుంచి రికవర్ అయ్యే ముందే ఎక్సర్సైజ్ హెవీగా చేయటం, ఇలాంటివి చేసినప్పుడు సడన్గా కార్డియాక్ అరెస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ జనరల్ మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది మనం ప్రమోట్ చేయాలి. మనకు తెలిసిన విషయాల్ని మనం ప్రమోట్ చేయడమే కాకుండా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నారు, అందరూ సిగరెట్లు తాగుతున్నారు, ఒకడు తాగట్లేదు, వాడిని ఏడిపించడం మానేసి వీళ్ళు తాగేవాళ్ళు తాగడం మానేసేయాలి. సో అప్పుడు మనకు కొంతవరకు బెనిఫిట్. నేను నా పేషెంట్లకు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు మీరు సిగరెట్ తాగుతున్నారు, మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే రేపో ఎల్లుండో వచ్చి ఒకటో రెండో స్టెంట్స్ పడతాయి, ఆ తర్వాత మీరు సిగరెట్లు మానేయాలి. అదేదో ఇప్పుడే మానేస్తే ఆ స్టెంట్లు తప్పుతాయి, తర్వాత మనకి ఖర్చు తప్పుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మానేయండి అని చెప్తుంటాను. అంటే ఆ సిగరెట్ స్మోకింగ్ అనేది ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళల్లో చాలా చాలా హై రిస్క్తో కూడుకున్న విషయం. డయాబెటీస్ విపరీతంగా పెరుగుతోంది. సో డయాబెటీస్ పెరుగుతున్నప్పుడు సిగరెట్లు అది కలిపి చాలా ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా పిల్లల్లో, ముఖ్యంగా యుక్త వయస్కుల్లో ఈ స్మోకింగ్ అనేది చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హెల్తీ లైఫ్ స్టైల్ మనకు తెలిసినా కూడా దాన్ని పాటించకపోవటం అనే ఒక్క రుగ్మత వల్లే మిగతా రుగ్మతలన్నీ వస్తున్నాయి అనేది గమనించాల్సిన అవసరం ఉంది.